కేరళంలో కుండపోత వర్షాలకు జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా కన్నూరు జిల్లాలోని చెంగళాయ్ పరిసర ప్రాంతాలు వరద ఉధృతికి జలమయమయ్యాయి. ఇక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునగటంతో పాటు ప్రధాన రహదారులు, నివాస సముదాయాలను వరద నీరు చుట్టుముట్టింది. కేరళం ప్రభుత్వం పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన చెంగళాయ్ ఏరియల్ డ్రోన్ దృశ్యాలు ఇక్కడి వరద తీవ్రతను స్పష్టంగా చూపుతున్నాయి. ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాల కారణంగా వన్నపురం చేలకోడ్ రాష్ట్ర రహదారిపై 2 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ ప్రాంతంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి కొండపై నుంచి పెద్ద ఎత్తున మట్టి, బండరాళ్లు రోడ్డుపైకి దూసుకురావడంతో ఈ రహదారిపై రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రెవెన్యూ, మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్, విపత్తు నిర్వహణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు. కేరళంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల దాటికి కేరళం పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తోంది. మనం ప్రస్తుతం చెంగళాయ్ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. పూర్తిగా చెంగళాయ్ ప్రాంతం అంతా కూడా వరద నీరు భారీగా చుట్టుముట్టడంతో భారీ కొండ చర్యలు సైతం విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేసి అక్కడ లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరినీ కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. కన్నూరు జిల్లాను వరద చుట్టుముట్టడంతో అక్కడ పెద్ద పెద్ద ఇళ్లు సైతము నేలకూలుతున్నాయి. అలాగే భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా ప్రాంతం అంతా వరద నీటిలోనే నానుతోంది. జనం కూడా బయటకు రావాలంటేనే తీవ్ర అవస్థలు పడుతున్నారు. మనం చూడొచ్చు అక్కడ నివసిస్తున్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు సహాయక బృందాలు తరలిస్తున్నారు. ఇప్పటికే అక్కడ కురుస్తున్న వర్షాల వల్ల 8 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కన్నూరు జిల్లాను భారీ వరద ముంచెత్తింది. అలాగే చెంగళాయ్ ప్రాంతాన్ని కూడా వరద నీరు ముంచెత్తడంతో అక్కడ నివసిస్తున్న ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇడుక్కి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేరళంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ వర్షపు నీరు ఇళ్లలోకి చేరటంతో ఇంట్లో నివసిస్తున్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా అక్కడ ఖాళీ చేసి అంటే ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వారు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే అధికారులు సైతం అక్కడ అలర్ట్ అయిపోయి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అయితే పడవల సహాయంతో అక్కడున్న వారందరినీ కూడా సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే కేరళం సీఎం సతీష్ అని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ వర్షాలు వరద ప్రభావం వల్ల అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తనకు చేరవేయాలని, అలాగే అక్కడ తగిన సహాయక చర్యలు చేపట్టాలని కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.